హనుమంతుని చూసిన మోరణ ఎవరన్నా చూసినా మనం చూసాం మోరణ నేను చూసిన హనుమంతుని ఏడ తెలుసా ఈ తులజాభవాని గుళ్ళోనే మన పక్కన కూర్చుంటుంది నిజంగా నాకైతే అనిపించింది నాకు ఆ ఫీలింగ్ వచ్చింది మీ గుడిలో ఒక్కసారి రాముడిని తలుచుకొని హనుమంతుడు వచ్చి కూర్చున్నట్టు మీకు అనిపించిందో లేదా నాకు అనిపించిందా నాకైతే అనిపించింది అంటే ఆ పవర్ ఉంది తులజాభవాని టెంపుల్లో ఈ హనుమాన్ టెంపుల్లో నన్ను ఎవరు తీసుకొచ్చింది తెలుసా అమ్మడికి హనుమంతుడు చెప్పిండు నాకు ఉదయమే చెప్పిండు నువ్వు ఇంటి నుంచి వెళ్తున్నావుగా ఎడిగో తులజాభవాని టెంపుల్ గో అని చెప్పి అందుకు వచ్చామ్మా నాకు రాజు ఫోన్ చేయలేదు ఇవాళ అడగొకసారి అడగదు నాకు చేసాం అన్నాను రాజా ఫోన్ చేయలే నాకు నేనే వచ్చిన నాకు హనుమంతుడు చెప్పిండు ఇది రమ్మని మీ అందరి కలిసే అవకాశం నాకు ఇచ్చిందమ్మా మీ అందరి మధ్యలో నేను హనుమాన్ చాలీస చేయడం నా అదృష్టంగా భావించిన మీరందరూ కూడా ఇళ్లలో ఖచ్చితంగా హనుమాన్ చాలీస చేయాలి ప్రతి ఒక్కరికి చెప్పాలి ఇళ్లలో హనుమాన్ చాలీస చేయమని ఒక సంకల్పం తీసుకున్నాం అప్పుడేమో అయ్యవారి గుళ్ళో దర్గాలో తీసేసాం ఈసారి అమ్మవారి గుళ్ళో మన తెలంగాణ రాష్ట్రంలోనే జోగులాంబ అమ్మవారు శక్తిపీఠంలో కొంతమంది దుర్మార్గులు మన గుడిని గులగొట్టడానికి వచ్చినప్పుడు మన యువకులందరూ కొట్టి చంపడం జరిగింది ఆ కొడుకులను మన గుళ్ళోనే బొందలు పెట్టారమ్మా ఆ బొందలను తీయాలని నేను ఒక సంకల్పం తీసుకున్నా ఈ గుళ్ళో కూడా మీరు చేసే హనుమాన్ చాలీస కూడా ఆడ పనిచేస్తున్నామా ఖచ్చితంగా మనం అందరం భాగస్వామ్యం అయిన వేడ కబ్రస్థాన్ హటావ్ జోగులాంబ బచావ్ నేను ఒకసారి అంటే మీరు అన్నా కబ్రస్థాన్ హటావ్ జోగులాంబ బచావ్ కబ్రస్థాన్ హటావ్